ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, మంచి ఆలోచనలు మాకిచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి నీ మాటలు మాట్లాడుకోవడానికి మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా పురికొల్పినందుకు కృతజ్ఞతలు తండ్రి. చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ కుమారులు కుమార్తెలందరికీ కూడా తండ్రి మంచి ఆలోచనలు దయచేయమని, ఎటువంటి ఆటంకాలు కలగకుండా మీరే ముందుని నడిపించమని మా కొరకై శిలువలో రక్తం కాచిన క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గత కొన్ని ఆదివారాలుగా మనం ఏంటంటే ఆదికాండంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సంగతుల గురించి ఆలోచిస్తూ వస్తున్నాం. వాటిలో పోయిన ఆదివారం కూడా మనం అబ్రహాము గారి గురించి మాట్లాడుకున్నాం. అబ్రహాము గారి పూర్వపు స్థితి ఎలా ఉంది? దేవుడు అబ్రహాము గారిని పిలుచుకొనక మునుపు అబ్రహాము గారు అన్యుడిగా ఉన్నప్పటికీ అబ్రహాముని దేవుడు పిలుచుకున్న తర్వాతకి అబ్రహాములో ఎటువంటి మార్పు జరిగింది అనే విషయాన్ని మనం కొంతవరకు చూడడానికి ప్రయత్నించాం. ఇదంతా ఎందుకు గుర్తు చేశానంటే, ఈ రోజు కూడా మనం ఏంటంటే అబ్రహాము గారి జీవితం నుండి మనం నేర్చుకోగలిగిన అంశాలు ఇంకా ఏంటి అనే వాటిని మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రపంచంలో ఏ మనిషికైనా కానీ అన్నింటికన్నా కష్టమైన పని ఏంటో తెలుసా అండి? ఏమనుకుంటున్నారు? నన్ను అడిగితే నేను చెప్పే సమాధానం ఏంటంటే వెయిట్ చేయడం, ఎదురు చూడడం. అన్నింటికన్నా కష్టమైన పని అది. ఏ సందర్భంలో అయినా మీరు చూసుకోండి, ఈవెన్ దేవుడు కూడా చెప్తాడు, ఎవరంటే పరలోకం వెళ్తారు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. లోకంలో రోజు చాలా చెడు చూస్తూ ఉంటాం. మన పక్కన వాళ్ళు కూడా చాలా చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. మన చుట్టుపక్కల పరిస్థితులన్నీ చెడ్డగా ఉండొచ్చు. కానీ అక్రమము విస్తరించింది కదా అని దేవుని ప్రేమ, మనలో దేవుడు నాటిన ప్రేమ చల్లారకూడదు. అలా చల్లారకుండా అంతము వరకు ఎవడైతే సహిస్తాడో వాడే రక్షింపబడును అన్నాడండి. కష్టమైన పని ఏంటో తెలుసా? మనందరికి కూడా చనిపోయేంత వరకు, అంతం వరకు కూడా ఓపికతో ఎదురు చూడడం, మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం. అది అబ్రహాము వంటి భక్తుల జీవితాన్ని మనం ఫాలో అయిపోయాం అనుకోండి, చాలా ఈజీ. చాలా మంది అంటారు, యేసుప్రభు ఇంకా ఎందుకు రాలేదు, వస్తాడని చెప్పాడు కదా, ఇప్పుడు దాకా రాకుండా ఏం చేస్తున్నాడు అంటే, ఆయన ఎందుకు ఆగుతున్నాడు అంటే, చూడండి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఈ ఒక దినం 1000 సంవత్సరాలు అంటే ఏంటి? 1000 సంవత్సరాలు ఒక దినం అంటే ఏంటి? కాలాన్ని దేవుడు ఎలా లెక్కిస్తాడు? ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఏదైతే 30 మెసేజ్లు ఉన్నాయో ప్రైమరీ ఎడ్యుకేషన్, అందులో చెప్పుకున్నాం. కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్తున్నాను. ఎవరికన్నా ఈ లైన్ గురించి డౌట్ ఉన్నట్లయితే కనుక ఆ మెసేజ్లు వినేయండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని, ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. యేసు ప్రభు వారు వస్తాను అని 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇప్పటికీ ఎందుకు రావట్లేదంట? ఈ రోజు వచ్చేస్తే ఇక్కడుండే అనేక మంది నరకానికి వెళ్ళిపోతారేమో, వీళ్ళకి ఇంకో అవకాశాన్ని ఇద్దాం, ఇంకొన్ని రోజులు ఇద్దాం, ఇంకో సంవత్సరం ఇస్తే ఇళ్లలో ఇంకోటి బాప్తీసం తీసుకుంటాడు, ఇళ్లలో ఇంకొకటి మారతాడు, ఇంకొన్ని సంవత్సరాలు ఇస్తే ఇళ్లలో వీడు మారు మనసు పొందుతాడు, వీడు వాడి చెడు కార్యాలు మానేసుకుంటాడు, అప్పుడు వద్దాం అని మనల్ని చూసి దేవుడు ఆగిపోతున్నాడు అంట రాకుండా. ఇక్కడ ఆలస్యం చేస్తుంది ఎవరో? దేవుడు కాదు, మనము మార్పు చెందడం, మారు మనసు పొందడాన్ని ఆలస్యం చేస్తున్నాం కాబట్టి ఆయన రావడం కూడా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన గనక ఒకవేళ ఈ రోజే వచ్చాడు అనుకోండి, ఈ మెసేజ్ కంప్లీట్ అయ్యే టైంకి ఈ సమయంలోనే వచ్చాడు అనుకోండి, మనలో ఉండే చాలా మంది నరకానికి వెళ్ళిపోతామేమో, పరలోకాన్ని మనం పొందుకోలేమేమో. ఆయన మన కోసం మారు మనసు పొందడానికి ఇంకా సమయాన్ని ఇవ్వడం కోసం మారు మనసు పొందవాలని కోరుచు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏంటంట దేవుడు? దీర్ఘశాంతము. దేవుడికి ఏదైతే క్వాలిటీ ఉందో, శాంతముగా సహించడం, ఓర్పుతో ఉండడం, వెయిట్ చేయడం, దానికోసం ఎదురు చూడడం అనేది అదే మనలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే అంటున్నాడు, అంతము వరకు ఎవడైతే సహిస్తాడో వాడే రక్షింపబడును. విశ్వాసానికి డెఫినేషన్ కూడా అదేనండి. విశ్వాసానికి డెఫినేషన్ మాట్లాడుకుంటే మనం ఏమంటాం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే విశ్వాసానికి డెఫినేషన్ ఏంటంటే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటో చెప్పండి? వెయిట్ చేయడం. యేసు ప్రభు వారు 2వ సారి వస్తారు, ఆయన ఇవాళైనా వచ్చేస్తారేమో. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులను మనం చదువుకుంటాం. బుద్ధిగల కన్యకులు ఏం చేశారు? ఎప్పుడు ఆయన వస్తాడా అని ఆయన కొరకు ఎదురు చూశారు, వెయిట్ చేశారు. విశ్వాసం అనే పదానికి డెఫినేషనే వెయిట్ చేయడం, నిరీక్షణ. అప్పటి వరకు అంటే వెయిట్ చేయడం అంటే ఈ లోపు ఏది పడితే చేసేయడం కాదు. ఈ రోజు రాలేదు కదా, ఆయన ఈ రోజు రావట్లేదు, ఈ వారం రావట్లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇష్టం వచ్చిన చెడు పని చేసేసి ఆదివారం బాప్తీసం తీసుకుని లేదంటే బల్లారాధన తీసుకుని మళ్ళీ దేవుడి దగ్గర కూర్చున్నాం అంటే చాలు, ఆ తర్వాత దేవుడు వచ్చినా మళ్ళీ పరలోకం వెళ్ళిపోతామని మనం అనుకుంటాం. కానీ అలా జరగదు.
దేవుడు అంటున్నాడు, నిరీక్షణ. ఎవరైతే ఆయన ఎప్పుడైనా వచ్చేస్తాడేమో, ఈ రోజు వచ్చేస్తాడేమో, ఈ టైంలో వచ్చేస్తాడేమో అని సిద్ధపాటు కలిగి ఎవడైతే వెయిట్ చేస్తున్నాడో వాడికే నిజమైన విశ్వాసం ఉంది అని దాని అర్థం. నిరీక్షణకి నిజ స్వరూపమే విశ్వాసము. మరి ఈ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఎంత వెయిట్ చేశారో తెలుసా? అబ్రహాము గారికి దేవుడు సంతానాన్ని ఇస్తాను అని ఎన్ని సంవత్సరాలు అప్పుడు చెప్పాడు చెప్పండి? సుమారుగా ఆయనకి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు. 75 సంవత్సరాలు ఉన్నప్పుడు సంతానాన్ని ఇస్తాను అంటే, రా దేవుడు మీకు సంతానాన్ని ఇస్తాడమ్మా అని చెప్పావు అనుకో, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇంకొక 10 నెలల్లో బాబు ఉంటాడు లేదా పాప ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. అబ్రహాం గారికి 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తే అబ్రహాం ఏమనుకుని ఉంటాడు? 76 సంవత్సరం నాకు కొడుకో కూతురో పుడతారు అనుకుంటాడు, అంతేనా కదా? కొడుకు అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా కొడుకు పుడతాడు. శారా కూడా అదే అనుకుని ఉంటుంది. 75 సంవత్సరాలప్పుడు చెప్పాడు కాబట్టి ఇంకో సంవత్సరం లోపు బాబు ఉంటాడు అనుకుని ఉంటారు. దేవుడు అలా కాదు కదా. దేవుడు ఏం చేశాడు? మళ్ళీ 90 సంవత్సరాల తర్వాత కనపడ్డాడు. ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాలు పాస్ అయిపోయినాయి? దగ్గరగా 15 సంవత్సరాలు. ఏమండి, 15 సంవత్సరాలు దేవుడు ఇస్తాడు అని వెయిట్ చేస్తానే ఉంటారు చెప్పండి. పోనీ అప్పుడైనా దేవుడు వచ్చి సంతానాన్ని ఇచ్చేసాడా? ఇవాళ మళ్ళీ అదే మాట, మళ్ళీ నీకు సంతానాన్ని ఇస్తాను. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఒక్కో మాట చెప్తాడు ఆయన. ఏంటంటే, ఒకసారి వచ్చినప్పుడు నీకు సంతానాన్ని ఇస్తానంటాడు, ఇంకోసారి వచ్చినప్పుడు నీ సంతానం మొత్తాన్ని ఇసుకరేణుల్లా చేస్తానంటాడు, ఇంకోసారి వచ్చినప్పుడు నువ్వు సున్నతి చేయించుకో, ప్రిపేర్డ్గా ఉండు అంటాడు. ప్రతిసారి వచ్చి సంతానాన్ని ఇస్తాను, ప్రిపేర్డ్గా ఉండు, నువ్వు ఇది చేయి అది చేయి, ఇదిగో నీకు కనబడే ఈ ప్రాంతం మొత్తాన్ని నీ సంతానానికి ఇస్తాను, నీ సంతానాన్ని ఇలా చేస్తాను, ఆశీర్దిస్తానని చెప్తున్నాడు. కానీ సంతానం ఏది? పిల్లోడు ఎక్కడ? ఆయనకి ఫైనల్గా ఇస్సాకు పుట్టే సమయానికి అబ్రహాము గారికి సుమారుగా 100 సంవత్సరాలు. అంటే ఆయన ఎంతకాలం వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు. మనకి 20 సంవత్సరాలప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకోండి, 50 సంవత్సరాలు వచ్చిందో చచ్చిపోతున్నాం మనం. మనిషి ఇప్పుడు ఆ అర్ధాయుష ఎంత అంటే 60 సంవత్సరాలు అంటున్నారు. అబ్రహాము గారు ఎంతకాలం వెయిట్ చేశారో అంతకాలమే మన ఆయుష్ ఉంటుంది. చాలా మంది యవనస్తులు కూడా దేవుణ్ణి నమ్ముకోవట్లేదు, పోనీ ముసలోళ్ళు నమ్ముకున్నారు అనుకుందాం. వాళ్ళు 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి చనిపోయిన కూడా చనిపోతున్నారు. మన జీవితం ఎంత ఉందో అబ్రహాము గారి నిరీక్షణ కాలం సుమారుగా అంత ఉంది. ఆయన అంతకాలం కూడా దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి, నా దేవుడు చెప్పాడంటే చేస్తాడు అని వెయిట్ చేస్తానే ఉన్నాడు ఆయన. శారా అయినా కానీ నమ్మకం కోల్పోయి నీకు సంతానాన్ని ఇస్తానంటే నవ్వేస్తుందాం. నవ్వేసి కేడా జీవితం, నువ్వు ఎప్పుడో 70 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పావు అబ్రహాంకి. అబ్రహాం గారికి 75 అంటే శారాకి ఎంతకొంత తక్కువ ఉంటాయి కదా. 20 సంవత్సరాలకే జనాలు పెళ్లి చేసేసుకుంటున్నారు అందరూ. కానీ 20 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత సామాన్యంగా ఏమనుకుంటారు? ఇంకా పెళ్లి జరగదేమో అని అనుకుంటారు పెద్దోళ్ళు అయితే. 25 సంవత్సరాలప్పుడు లేదా 30 సంవత్సరాలప్పుడు దేవుడు నీకు పెళ్లి జరిగిద్ది అని చెప్పాడు అనుకోండి, జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? 31 సంవత్సరం వచ్చేసరికి పెళ్లి అయిపోద్దామో, లేదు ఇంకా ఆలస్యం అయితే 32 సంవత్సరం వచ్చేసరికి పెళ్లి అయిపోద్దామో అనుకుంటారు. ఒకవేళ మీరు ఇమాజినేషన్ చేయండి, 30 సంవత్సరాలప్పుడు దేవుడు మీకు పెళ్లి చేస్తానని చెప్పి లేదా కుమారుని ఇస్తానని చెప్పి 25 సంవత్సరాల తర్వాత, అంటే దగ్గరగా మీకు ఒక 55 సంవత్సరాల తర్వాత అప్పుడు నెరవేరిద్ది అని ఎవరైనా అనుకుంటారా? అసలు అప్పుడు దాకా వెయిట్ చేస్తారా? ఇప్పుడు జనాలు అంటే అప్డేట్ అయిపోయారు. విశ్వాసాన్ని కోల్పోవడంగా దేవుడిని మార్చేస్తారు. దేవుడి మీద విశ్వాసం లేదు, 2 సంవత్సరాలు అయిపోయిందా, లేదు దేవుడిని మార్చేద్దాం, వేరే దేవుడు ఏమైనా చూస్తాడేమో, ఆ దేవుడు కూడా రెస్పాన్స్, ఇంకో దేవుడిని మార్చేద్దాం. దేవుడు ఎలా అయిపోయాడంటే, మన కోరికలు తీర్చడం కోసం మనమే దేవుణ్ణి తయారు చేసి అక్కడ పెట్టుకున్నాం అన్నట్టుగా అయిపోయాడు. అంతేగాని ఆయన మనల్ని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయన కోరుకున్నట్టుగా మనం బ్రతకాలి అనేది లేదు. నేను కోరుకున్నది ఎవరైతే చేస్తారో ఆయనే నిజమైన దేవుడు అనేలాగా జనాలు అప్డేట్ అయిపోయారు. అందుకే ఇలాంటి వారి మధ్యలో అబ్రహాము గారిని పెట్టి, మీరు ఆలోచించండి, కొన్ని వేల సంవత్సరాలు పట్టింది సృష్టి రావడానికి అని మాట్లాడుకుంటాం మనం. అంత జీవితాన్ని దేవుడు ఒక్క పేజీలో రాయించాడు. ఒకే ఒక్క పేజీ. సృష్టి మొత్తం రావడానికి ఎంతకాలం పట్టింది? ఒక్క పేజీ. ఎన్ని జంతువులను రాని, ఎన్నైనా రాని, ఏదైనా ఉన్నాయి, ఒక్క పేజీలో రాయించాడు. ఆయన బాధ ఏంటి? ఎన్ని పేజీలు వీలైతే అన్ని పేజీలు త్వరగా స్కిప్ చేసి అబ్రహాం దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నాడు ఆయన. వెంటనే వచ్చాడు అబ్రహాం దగ్గరికి. ఎక్కడ అబ్రహాం గారు ఫస్ట్ మనకి ఎక్కడ కనబడతారు? 11వ అధ్యాయంలో కనబడతారు. అక్కడి నుంచి మళ్ళీ ఆది కాండం కాదు, మిరగమాకాండం కాదు, ఏది కాదు, ప్రకటన గ్రంథంకి వెళ్ళగానే అబ్రహాం గారు కనబడతానే ఉంటారు మనకి. అంటే మీరు ఆలోచించండి, కొన్ని వందల వేల సంవత్సరాలని ఫాస్ట్గా చెప్పుకుంటూ వచ్చేసి అబ్రహాము గారి దగ్గర మాత్రం ఆయన లైఫ్లో జరిగిన ప్రతీదీ రాయించుకుంటూ చిన్నగా వేసుకుంటూ వెళ్ళాడు. అంటే అబ్రహాము గారి జీవితం క్రైస్తవ్యానికి ఎంత అవసరం. ఆయన జీవితాన్ని మనం పరిశీలించి ఆయన జీవితంలో ఏదైతే చేశాడో అదే మన జీవితంలో మనం కూడా చేయడం అనేది ఎంత ముఖ్యమో అనేది మనం గమనించాలి. అబ్రహాము గారు ఎందుకు విశ్వాసులకి తండ్రి అయ్యాడంటే, ఆయన వెయిట్ చేసిన కాలం ఎంత? సుమారుగా 25 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాల తర్వాత అయినా కానీ వెంటనే అయిపోయిందా? లేదు. ఇసాకు పెద్దోడు అవుతాడో లేదో మళ్ళీ బలిచ్చే నాకు అంటాడు. మీరు ఆలోచించండి, 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకు పెరిగి పెద్దోడు అయ్యేసరికి 110 సంవత్సరాలు వచ్చేసింది అనుకుందాం. 110 సంవత్సరాలప్పుడు కొడుకుని బలివ్వమని దేవుడు అడిగాడంటే, మళ్ళా ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు తీసుకుంటాడు నాకు కుమారుని ఇవ్వాలి అంటే అని అనుకుంటుంటాడా లేదా అబ్రహాము? మీరు ఆలోచించండి. అప్పటికి కూడా ఇస్సాకుని బలివ్వడానికి అబ్రహాము తీసుకెళ్ళాడు అంటే, అబ్రహాము దేవుడి మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నాడు.
కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, అబ్రహాము గారికి అంత విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు మనం అబ్రహాము గారిలాగా ఉండలేకపోతున్నాం? అబ్రహాము గారు మాత్రం అంత విశ్వాసానికి ఒక తండ్రిలాగా అంత విశ్వాసాన్ని ఆయన ఎలా కలిగి ఉన్నాడు అంటే, దేవుడు ఒకే ఒక్క మాట రాయించాడండి అబ్రహాము గురించి. ఏంటంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ ఒక్క పదమే కనపడుద్ది మీకు. కొత్త నిబంధనలోనూ అదే కనపడుద్ది, పాత నిబంధనలోనూ అదే కనపడుద్ది. అబ్రహాం అంట ఏం చేశాడంట? దేవుణ్ణి నమ్మాడంట. ఎందులో నమ్మాడు దేవుణ్ణి? ఎక్కడ నమ్మాడు దేవుణ్ణి? అబ్రహాము గారికి తెలిసిన విషయం, మనకి తెలియని విషయం ఏంటంటే, కేవలము ఈ భూమి మీద మనం బ్రతికే 60 సంవత్సరాలు మాత్రమే నిజమైన జీవితం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తా, ఎందుకంటే చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కరి బ్రెయిన్లో అలా పాతుకుపోవాలి. ఇది అందుకే మళ్ళీ చెప్తున్నా. మన దగ్గర 100 రూపాయలే ఉన్నప్పుడు 60 రూపాయలు వేరే వాడికి ఇవ్వమంటే మనం ఇస్తామా? ఖచ్చితంగా ఇవ్వం. అదే మన దగ్గర 1000 రూపాయలు ఉన్నప్పుడు 60 రూపాయలు ఇవ్వమంటే సింపుల్గా ఇస్తాం. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు 60 రూపాయలు ఇవ్వమంటే, మన దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నప్పుడు 60 రూపాయలు ఇవ్వమంటే, మన దగ్గర 1000 కోట్లు ఉన్నప్పుడు కేవలం 60 రూపాయలు ఇవ్వమంటే, అంటే అక్కడ నెంబర్ పెరిగే కొద్దీ ఈ 60 అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది చూడండి మనకి. అబ్రహాము గారికి తెలిసిన విషయం, మనకి తెలియని విషయం ఏంటంటే, ఆత్మకి అంతమే ఉండదు. అక్కడ సంవత్సరాల లెక్క కాదు, నిరంతరము జీవించేది ఆత్మ. కేవలము 60 సంవత్సరాలు మాత్రమే జీవించేది ఈ శరీరం. అబ్రహాం గారికి తెలిసిన విషయం ఏంటంటే, ఈ శరీరంలో ఏదైనా జరగని నేను ఈ శరీరంలో ఉన్నప్పుడు, అంటే దగ్గరగా ఒక 130-140 సంవత్సరాలు బ్రతికారు. ఆ టైంలో ఆయన దేవుడిని అనుకరిస్తే చాలు, దేవుడు చెప్పింది ఆయన చేస్తే చాలు, శాశ్వత కాలము దేవుడు ఆయన్ని కాపాడతాడు. అదొక్కటి నమ్మాడండి అబ్రహాం గారు. ఆయన ఈ లోకం గురించి ఆలోచించాల. భార్య ఏమంటుంది, జనాలు ఏమంటున్నారు, నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు. ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే, అబ్రహాము గారు కొంచెం విశ్వాసాన్ని కోల్పోయి హాగరు వెంబడి వెళ్ళాడని మనం మాట్లాడుకుంటాం. ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, దగ్గరగా ఆయనకుండే జనాభానే 1000 మంది ఉంటారు. ఆయన యొక్క మంద, గొర్రెల్ని, మేకల్ని, వాటిని చూసుకునే వాళ్ళే ఇంకొన్ని 100 మంది ఉంటారు. అంత ఆస్తి కలిగిన ఆయన, అంతమంది వెనకాల ఉన్న ఆయన 100 సంవత్సరాల్లో ఇంకో పెళ్లి చేసుకుని ఇంకొకరిని కుమారుణ్ణి కనడం అనేది ఎంత ఈజీ విషయం చెప్పండి. కానీ ఆయన అలా చేశాడా? భార్య చెప్పడం వల్ల ఇదేనేమో అనుకుని ఆయన తప్పు చేశాడే కానీ, ఎన్ని అవకాశాలు ఉండుంటాయి, ఎన్ని అవకాశాలు వచ్చుండుంటాయి ఆయనకి. ఎవరన్నా కాదంటారా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారంటే? ఆ టైంలో ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు కదా. పోయిన ద్వారా మనం మాట్లాడుకున్నాం కదా, దేవుడు తర్వాత ఆపాడు కానీ ఆ టైంలో అలా చేసుకునేవాళ్ళని. సర్వలోకము అలాగే ఉంది కదా, నేను కూడా ఇంకో పెళ్లి చేసుకుంటాడు, ఇంకొకరిని కుమారుని కంటానని ఆయన ఎందుకు అనుకోలేదు? ఆయన ఎందుకు దేవుడిని నమ్మాడు? ఎందుకు నమ్మాడు అంటే, కేవలము భూమి మీద బ్రతికే ఈ 60 సంవత్సరాలు మాత్రమే జీవితం కాదు అని అబ్రహాము గుర్తించాడు. మనం గుర్తించట్లేదు. అదే అబ్రహాముకి మనకి ఉండే తేడా. దేవుడు మాట్లాడుతూ అబ్రహాం గురించి అంటున్నాడండి, అబ్రహాము ఇస్సాకుని బలిస్తుంటే ఇవ్వకుండా లాస్ట్ మినిట్లో దేవుడు ఆపేశాడు అని మనం చదువుకుంటాం. కానీ దేవుడి దృష్టికి అది ఎలా కనబడుతుందో చూడండి. దేవుడు ఆ విషయాన్ని ఎలా చూస్తున్నాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏమంటే ఇక్కడ అర్పించెను అని ఉందేంటి? తెలీదా పౌలు గారికి? అబ్రహాం బలి ఇవ్వలేదు, ఇస్సాకుని దేవుడు లాస్ట్ మినిట్లో తప్పించేశాడు అన్న విషయం తెలీదా? అర్పించాడు అని ఎందుకు రాయించారు? ఎందుకంటే దేవుడి దృష్టిలో అది జరిగిపోయింది. అబ్రహాము దానికి ఒప్పుకున్నాడు. బలి ఇవ్వబోయాడు అంటే దాని ఉద్దేశం ఏంటి? దేవుడు ఆపకపోతే ఇచ్చేసేవాడే. అందుకే దేవుడు అర్పించెను అని రాసుకున్నాడండి. అంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు, మనం మాత్రం పైపైన జరిగిన సంగతులను చూస్తాం. అది దేవుడికి అబ్రహాముకి మధ్య ఉండే కమ్యూనికేషన్, మనకి దేవుడికి మధ్య ఉండే కమ్యూనికేషన్. ఆ 100 సంవత్సరాల్లో కూడా కేవలము దేవుడి మీద కుమారుని ఇస్తాడు అనే ఒక్క విశ్వాసమే కాదు. అబ్రహాము మనసు ఎలా ఉందో తెలుసా? అబ్రహాముకి లోతుకి గొడవ జరిగిన తర్వాత లోతు ఒకవైపు, అబ్రహాము ఒకవైపు వెళ్ళిపోతాడు. పోయిన ఆదివారం మనం మాట్లాడుకున్నాం. వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది రాజులు ఆ సొదొమ గొమొర్రాల మీద దండెత్తి లోతుని బందీగా తీసుకెళ్ళిపోతారు బానిసగా. అప్పుడు అబ్రహాము 300 మందిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి మరి లోతుని మళ్ళా వాళ్ళ బందీ నుంచి విడిపిస్తాడు. ఎందుకు విడిపించాలి చెప్పండి? నాతో గొడవపడి వెళ్ళిపోయావు కదా, నీకు తగిన శాస్తి జరిగింది, దేవుడు నీకు కరెక్ట్గా చేశాడు, నువ్వు ఆడేబడు అని అబ్రహాం అనుకోవచ్చు కదా. మనం మామూలుగా చెప్తుంటాం కదా, చెడ్డోళ్ళకి చెడే జరిగిద్ది, లోతు ఇలా చేశాడు కాబట్టి నీకు అలా జరగడం మంచిది అని అబ్రహాం అనుకోవచ్చు కదా. కానీ లోతుని బందీగా తీసుకెళ్ళిపోయిన తర్వాత తన ప్రాణానికి పణంగా పెట్టి, ఎందుకంటే యుద్ధం కదా, వెళ్తే అబ్రహాం కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి కదా, అయినా కానీ వెళ్ళి లోతుని రక్షించాడు అంటే అబ్రహాము గారి యొక్క మనసు ఎలా ఉంది అనేది మనం ఆలోచించాలి. ఇదే మనసు దావీదు దగ్గర, మోషే దగ్గర, వీళ్ళందరి దగ్గర మనం చూస్తాం. ఏంటంటే ప్రేమించడం. ఓకే, మనవాళ్లే, తప్పు జరిగింది, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, వదిలేద్దాం దాన్ని, ఇక మీదటైనా కలిసి ఉందాం, కలిసి ఉండడానికి అన్ని రకాలుగా ప్రయత్నిద్దాం
అని ఆలోచించే మనసు అబ్రహాముది కాబట్టి అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు చెప్పాడండి. ఇంకో విషయం చెప్పమంటారా, ఆ యుద్ధం చేసి వచ్చిన తర్వాత అందరూ ఒక్కొక్కరు గిఫ్ట్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యొచ్చాం అనుకోండి, అమ్మ నాన్న ఏం చేస్తారు, ఏ సైకిల్ కొని పెట్టడమో, డబ్బులు ఇవ్వడమో, ఇంకోటి ఏదో చేస్తారు. విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు కాబట్టి అక్కడ అబ్రహాము. లోతుకు అలా జరిగితే మంచి చేస్తే జరిగింది అని అనుకోకుండా వెళ్ళి తన ప్రాణాన్ని పణంగా పెట్టి లోతుని విడిపించి తీసుకొచ్చి తన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి, మంచిగా అనేక మందికి మాదిరిగా ఉన్నాడు కాబట్టి అబ్రహాముకి డైరెక్ట్ గా దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ఏంటో చూద్దాం, చూడండి. ఆదికాండము 14:18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలోనూ అతనికి 10వ వంతు ఇచ్చెను. మహా అయితే 4-5 లైన్లు ఉన్నాయండి. ఈ 4-5 లైన్లు కేవలము అబ్రహాము గారికి తప్పితే ఇంకెవరికి జరగల. అబ్రహాము గారి దగ్గర మాత్రమే రాయబడింది ఇది. మీరు ఆలోచించండి, అసలు రొట్టె ద్రాక్ష రసం అనే ప్రొసీజర్ రావడానికి దేవుడు ఎంత ఇది చేశాడు. యాజకులు ఉండాలి. లేవీలు ఎవరో తెలుసా? మళ్ళీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆ యాకోబుల్లో పుట్టిన వాళ్ళు లేవి, ఆ లేవి నుండి వచ్చిన వాళ్ళలో యాజకులు. ఆ యాజకులు మళ్ళీ ఏం చేయాలి? బలివ్వాలి, మళ్ళీ వాళ్ళు సున్నతి చేయించుకోవాలి. ఈ ప్రొసీజర్ నే కొన్ని సంవత్సరాల తర్వాత యేసుప్రభు వారు వచ్చి మార్చి సున్నతిని లేకపోతే బలిని వీటన్నిటిని కొట్టేసి రొట్టె ద్రాక్షరసం బాప్తిసం అనే న్యూ ప్రొసీజర్ పెట్టాలి. మనకి రొట్టె ద్రాక్షరసం బల్ల అనే కాన్సెప్ట్ కొత్త నిబంధనలో గాని కనబడదు. కొత్త నిబంధనలో దేవుడు చెప్పాలనుకుంటున్న ప్రొసీజర్ ని పాత నిబంధనలోనే అబ్రహాము గారికి దేవుడు వెల్లడి చేశాడు. అంటే అబ్రహాము గారితో దేవుడు చెప్పకుండా ఏది దాయలేదంట, అసలు అన్ని చెప్పాడంట. ఇదే విషయం యూదులకు చెబితే యేసుప్రభు వారు యూదులు నమ్మలా. ఇదే విషయం యేసుప్రభు వారు చెప్తారు, చూడండి. యేసుప్రభు వారు అంతా చెప్పిన తర్వాత ఆయనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 8:39. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, అబ్రహాము పిల్లలు మీరైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుతున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు అంటున్నాడండి. అబ్రహాముకి వీళ్ళకి తేడా ఏంటంట, వీళ్ళేమో చెప్పుకోవడానికి మాత్రం మేము అబ్రహాం పిల్లలు అని చెప్పుకుంటున్నారంట. యేసుప్రభు వారు అంటున్నారు, మీరు చేసినట్టుగా అబ్రహాం చేయలా. నేను మీకు మంచి మాటలు చెప్పడానికి వచ్చాను, ఆశీర్వదించడానికి వచ్చాను, మీరు నన్ను చంపాలని చూస్తున్నారు. అదే విషయం నేను అబ్రహాంకి చెప్పాలని వెళ్ళాను. అబ్రహాం ఏం చేశాడంట? తనకున్న ప్రతి దాంట్లో 10వ వంతు ఇచ్చాడంట. ఈ మెల్కీసెదెకే అబ్రహామా కాదా అనేది హెబ్రీయులకు రాసిన పత్రిక ఎక్స్ప్లెనేషన్ మనం ఉందా, అప్పుడు చదువుకుందాం మనం నీట్గా. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం వల్ల ఏంటంటే, దేవుడు ఆ ప్రొసీజర్ ని ముందుగానే అబ్రహాముకి యేసు ప్రభు ద్వారా ఎప్పుడు ఆదికాండంలోనే చెప్పించాడు. రొట్టె ద్రాక్షరసం బల్ల వాటి ఏంటి, యాజకుడు అంటే ఏంటి, నిరంతర యాజకుడు అంటే ఏంటి. నిరంతర యాజకుడు అనే పదం హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పేంత వరకు ఎవరికి తెలియదు సంఘానికి. అలాంటిది పాత నిబంధనలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే అబ్రహాముకే దేవుడు చెప్పాడు. అంటే ఆ మాట అబ్రహాము ఎంత ఆశీర్వదింపబడిన వాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ చాలా మందికి యాజకుల గురించి, నిరంతర యాజకుల గురించి, ప్రధాన యాజకుల గురించి, మెల్కీసెదెకు గురించి తెలీదు. కానీ ఆ విషయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే. మీరు చూడండి, యాజకులు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? లేవి కుమారులు యాజకులు. ఇంతకీ లేవి ఎవరు? యాకోబు కుమారుడు. యాకోబు ఎవరు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాం కుమారుడు. ధర్మశాస్త్రం లేక మునిపే, యాజకులు లేక మునిపే, ఆ యాజకుల ద్వారా వచ్చే సున్నతి బలి ఈ ప్రొసీజర్లు లేకముందే, మరలా ఈ ప్రొసీజర్ల కంక్లూజన్ అయిన బాప్తిసం బల్ల ఇవి లేక మునిపే ముందే అబ్రహాముకి రొట్టె ద్రాక్షరసం యొక్క ప్రాముఖ్యతను దేవుడు చెబుతున్నాడు. అంటే అబ్రహాము గారికి చెప్పకుండా దేవుడు ఏది దాయలేదు. అబ్రహాము గారి గురించి చెప్పాలి కాబట్టే సృష్టి ఏర్పడిన దగ్గర నుంచి ఫాస్ట్ ఫాస్ట్ గా అన్నిటి గురించి చెప్పుకుంటూ వచ్చి అబ్రహాము గారి దగ్గరికి వచ్చి బ్రేక్ వేసి అక్కడి నుంచి అబ్రహాము గారి నుంచి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు వచ్చి వాక్యం చెప్పితే ఆ దేవుడిని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం? అబ్రహాము గారి లాగా ట్రీట్ చేస్తున్నామా? యూదుల్లాగా ట్రీట్ చేస్తున్నామా? చంపాలని వెతుకుతున్నామా? వాళ్ళ మీద బురద జల్లాలని వెతుకుతున్నామా? వాళ్ళలో తప్పులు వెతకాలని వెతుకుతున్నామా? అబ్రహాము లాగా మంచి చేసిన వారిని 10వ వంతు ఇచ్చి మన వైపు నుండి మనం ఏమంటారు వాళ్ళని గుర్తిస్తున్నామా? అది యేసుప్రభు చెప్పాలనుకున్నది. ఈయన ఇంత మాట చెబితే యూదులు పక్కనే మళ్ళీ ఏమనుకుంటున్నారు? ఇదిగో ఇప్పుడు నీకు దెయ్యం పట్టిందని మాకు అర్థమైపోయింది, అబ్రహాము ప్రవక్తలు అందరూ చచ్చిపోయారు కదా, నువ్వేమో నిన్నో మొన్నో పుట్టావు, నువ్వెలా అబ్రహాముని చూసావు అని అడుగుతుంటే యేసుప్రభు వారు చెప్తున్నారు చూడండి 8:56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనేను. బియ్యం సిన్న మీ అందరికి అర్థమవుతుంది.
బైబిల్ మెసేజెస్ ఏదైతే మనం ప్లేలిస్ట్ పెట్టామో అది విన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది ఈ పాయింట్. ఎవరన్నా ఒకవేళ ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఉన్నట్లయితే ముందు అది వినేసి తవతరండి. యేసు ప్రభు వారు కేవలం 2000 సంవత్సరాల క్రితం మాత్రమే పుట్టిన వ్యక్తి కాదు. ఆయన సృష్టి ఆది నుండి ఉన్నాడు. ఆది కాండంలో ఫస్ట్ పేజ్ నుండి ఉన్నాడు. అబ్రహాము దగ్గర ఆయన కనపడ్డాడు. నోవాహు దగ్గర ఆత్మరూపిగా వెళ్ళి ఆయన బోధించాడు. ఇలా అనేక రకమైన సంఘటనలు మనం చూసాం. అబ్రహాము గారితో యేసు ప్రభు వారే డైరెక్ట్ గా మాట్లాడారంట. ఆ దినాన్ని చూసి అబ్రహాము గారు సంతోషించారంట. శిష్యులకి మాత్రమే ఇచ్చే దర్శనం ఆది కాండంలోనే అబ్రహాముకే ఇచ్చాడు అంటే అబ్రహాము విశ్వాసం అనేది ఆ రోజుల్లో ఎంత బలంగా ఉందనేది మీరు ఒకసారి గుర్తించండి. ఇంతకీ అబ్రహాములో ఇప్పుడు దాకా మనకు కనబడిన క్వాలిటీస్ ఏంటో చెప్పండి. దీర్ఘశాంతము, వెయిట్ చేశాడు, దేవుడు వాగ్దానం నెరవేరిద్ది అని బలంగా నమ్మాడు, దేవుడిని నమ్మాడు. అప్పటి వరకు మంచిగా ఉన్నాడు. లోతు అంటే తమ్ముడు లాంటి వాడు. అలాంటి లోతుని కూడా వదిలేకుండా వెళ్ళి కాపాడాడు, ప్రాణాన్ని పణంగా పెట్టి. అంటే అబ్రహాము యొక్క మనసు ఎలా ఉందో మీరు ఆలోచించండి. కాపాడిన తర్వాత మళ్ళీ వదిలేదండి. అక్కడ కూడా మళ్ళీ లోతు వేరైపోతాడు. కాపాడిన తర్వాత ఏమన్నా అబ్రహాము లోతు ఇద్దరు కలిసి ఉన్నారా? లేదు. లోతు ఏమో సొదొమకి వెళ్ళిపోతాడు, అబ్రహాం ఏమో వెనక్కి వచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళా సొదొమ గొమొర్రాలని నాశనం చేసే ఒక రోజు వస్తుంది. దేవుడు నాశనం చేయడానికి వెయిట్ చేస్తాడండి. ఆయనకు ఉండే పేరే దీర్ఘశాంతుడు. ఒకవేళ ఎవరన్నా తప్పు చేస్తే వెంటనే శిక్షించేవాడు కాదు ఆయన. ఫస్ట్ మనం చూసింది అక్కడ జలప్రళయం దగ్గర దేవుడు చూసి అక్కడ ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములోని తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనేను. ఎంతమందిని చూసుంటాడు, ఎన్ని సంవత్సరాలు చూసుంటాడు చెప్పండి. అందరూ ఈ టైంలో ఇప్పుడు చెడ్డ పనులు చేస్తున్నారు కాబట్టి చంపేద్దాం అందరినీ, మళ్ళీ ఇంకోళ్ళని పుట్టిద్దాం అని అనుకోవాలి ఆయన. చాలా సంవత్సరాలు చూసి వీళ్ళందరూ వాళ్ళ పిల్లలకు కూడా అయ్యే నేర్పిస్తున్నారు. కాబట్టి అసలు తప్పులే లేని ఇంకో తరం వస్తే అక్కడి నుంచైనా బాగుంటదేమో అని నోవాహుని పెట్టుకున్నాడు ఆయన. పోనీ నోవాహు దగ్గర నుంచైనా కరెక్ట్గా వెళ్ళారా అందరూ? సొదొమ గొమొర్రా దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి ఏమైపోయింది? మనం చూసాంగా లోతు దగ్గరికి వీళ్ళు దేవదూతలు వెళ్తేనే మీ ఇంటికి మనుషులు వచ్చారు, కొంతమందిని బయటికి పంపించండి, మేము వాళ్ళతో శయనించాలని మాట్లాడుతున్నారు అంటే. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన ఇంటి దగ్గర ఎవడన్నా వచ్చి గొడవ చేస్తున్నాడు అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు ఊరికే ఉంటారా? వచ్చి ఏం చేస్తారు? ఆ గొడవ పడే వాళ్ళని ఆపుతారా లేదా? ఎవడన్నా అమ్మాయిల మీద ఎగబడుతున్నారు అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరూ తంటారా? అసలు ఎగబడాల్సిన అవసరం లేదు. ఎవడన్నా బయట నుండి చూసి ఎవరన్నా మీ ఇంట్లో అమ్మాయిని చూస్తున్నాడంటే చాలు అందరు వెళ్ళి కొట్టేస్తారండి. కరెక్టే కదా? ఇవాళ మన ఇంటి పక్కన ఉండే వాళ్ళందరూ అలా ఉంటున్నారు. అలాంటిది లోతు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి లోపల ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి రప్పించి మేము వాళ్ళతో పడుకోవాలి అంటున్నా కానీ చుట్టుపక్కల ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదంటే ఆ ఊరు మొత్తం ఎలా ఉండుంటుంది మీరు ఆలోచించండి. రేపొద్దున ఆ ఊర్లో ఎవరైనా చిన్నపిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి మంచి అనేది అసలు అలవాటు అవుతుందా? అందరూ అలాగే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అదే అలవాటు చేసుకుంటారా? ఒక ఆయన అడుగుతున్నాడు అనమాట, సొదొమ గొమొర్రాలో అందరూ తప్పు చేస్తున్నారా? చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు ఏం తప్పు చేశారని దేవుడు వాళ్ళని చంపేశారని అంటున్నాడు. ఏమండి, ఆ చిన్నపిల్లలు పెద్దరిగితే తప్పులు చేస్తారు కాబట్టి దేవుడు ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వకుండా మనం చదువుకుంటాం. ఎక్కడ? ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం, పిమ్మట సూర్యుని కింద జరుగు నానా విధములైన అన్యాయ క్రియలను గూర్చి నేను యోచించి తిని అని చెప్పి ఆయన మాట్లాడుతూ 2వ వచనంలో అంటాడు, కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు, ఎందుకంటే ఇంకనూ పుట్టి ఉండని వారు, అంతకు ముందే చనిపోయిన వారు, సూర్యుని కింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులు అనుకుంటుని. ప్రమాదాల్లో చిన్నపిల్లలు ఎందుకు చనిపోతున్నారని బైబిల్ మెసేజెస్ లో మనం ఇంకో వీడియో చేసాము. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే అది విని ఇక్కడ వినండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు రేపొద్దున పెద్దరిగిన తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా అయ్యే నేర్పిస్తున్నారు. వ్యభిచారం చేయడమే నేర్పిస్తున్నారు, విచ్చలవిడిగా ఉండటం నేర్పిస్తున్నారు. మంచితనం అనేది పోయింది. వీళ్ళ తర్వాత తరాలు కూడా అలాగే తయారవుతాయి కాబట్టి వీళ్ళని ఇక్కడతో ఆపితే అట్లీస్ట్ నెక్స్ట్ నుండి వచ్చే తరాలైనా కానీ ఆ పిల్లలు తప్పు చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతో దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలనుకున్నాడు. లోతు పిల్లలు కూడా ఏం ఆలోచించారు? చాలా మంది దేవుడు బైబిల్ ఎలాంటి రాయించారు అంటారు కానీ రాయించకపోతే మనకి ఎలా తెలిసిద్దండి వాళ్ళు పాపం చేశారు మనం చేయకూడదని? న్యూస్ ఉంది, న్యూస్ లో ఒకడు హత్య చేశాడు అన్నారు. హత్య చేసిందని చెప్పినోడు న్యూస్ తప్ప, హత్య చేసినోడు తప్ప? చేసినోడు తప్పు. న్యూస్ వాడు ఏం చెప్తున్నాడు? ఒరే మీరు ఇలా అయిపోతారు, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి, వీళ్ళు ఇలా తప్పు చేశారు అని మనకు చెబుతున్నాడు. కరెక్టేనా కదా? ఇక్కడ లోతు కుమారులు చేసిన తప్పు దేవుడు మనకి చెబితే దాన్ని తప్పు పడుతున్నారు జనాలు. అలా చెప్పి దేవుడు మీరు అలా తప్పు చేయొద్దు, మీరు కూడా తప్పు చేశారంటే నరకానికి వెళ్ళిపోతాడని మనల్ని హెచ్చరిస్తున్నారు. వాళ్ళు సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో బ్రతికారు కాబట్టి వాళ్ళ బుద్ధి కూడా ఎలా ఉంది? అలాగే ఉంది. ఏంటంటే వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనం, అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాదను చొప్పున మనం అతనితో పోవుటకు లోకములో ఏ పురుషుడు లేడు. ఏమంటే లోకంలో ఏ పురుషులే లేరా? దేవుడు వీళ్ళని కాపాడి ఇంకో ఊరికి పంపించలేదా? ఆ ఊర్లో జనాభానే లేకపోతే దాని ఊరు అంటారా? లోకంలో ఏ పురుషుడు లేడంట. తండ్రితో శయనించాలి అనే మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న జనాలు నేర్పించారు. వాళ్ళ పిల్లలకి అవే నేర్పిస్తున్నారు. అందువల్లే దేవుడు సొదొమ గొమొర్రా
వాళ్ళకి అటువంటి గతి పట్టించాడు. కొత్త నిబంధనలో కూడా సొదొమ గొమొర్రాలని దేవుడు శిక్షించింది మీకు గుర్తు లేదా? ఇవాళ గనక మీరు ఇలా తప్పు చేస్తున్నారంటే మిమ్మల్ని కూడా దేవుడు అలాగే శిక్షిస్తాడు అని దాన్ని గుర్తు చేసి మనకు చెబుతున్నాడంటే దాని ఉద్దేశం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళ సంగతులు రాయించాడు అంటే మనం అయ్యే తప్పులు చేయకూడదు అని. గాని ఈ మధ్య కొంతమంది బైబిల్ మీద బురద జల్లే వాళ్ళు బైబిల్లో అయ్యి ఉన్నాయి అని మాట్లాడుతున్నారండి. మళ్ళీ వాళ్ళ గ్రంథాలు చూడరు, వాళ్ళ గ్రంథాలు ఎన్నో అది వాళ్ళకి సంబంధం లేదు. మన గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే దేవుడు రాయించాడు అక్కడ వాళ్ళు చేసింది తప్పు, మీరు అలా చెయ్యకూడదు అని రాయించాడు. వాళ్ళు చేసింది తప్పు అంటే వాళ్ళకి నచ్చలేదేమో. అంటే ఏం చేయాలంటే దేవుడు మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో శయనించండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి అని రాయించాలి. అప్పుడు వాళ్ళకి నచ్చుతుంది. దేవుడు తప్పు అని ఒక్కసారి రాయించాడంటే అది తప్పే. అది మళ్ళా ఇంకొకసారి వీళ్ళు చేశారు అని ఇంకా రాయించాడంటే దాని ఉద్దేశం ఏంటి? మనం అక్కడ పడిపోయే అవకాశం ఎక్కువ ఉంది, మనం అక్కడ పాడైపోయే అవకాశం ఎక్కువ ఉంది, కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి అని దాని ఉద్దేశం. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో వాళ్ళతో, తల్లిదండ్రులతో, చుట్టుపక్కల వాళ్ళతో, వీళ్ళందరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మనకి ఎప్పుడు తెలిసిద్ది? దేవుడు ఇలాంటి విషయాలు రాయించి మనకి చెబితే ఓహో ఇలాంటి వాళ్ళు ఉంటారనమాట, ఇలాంటి మనుషులు ఉంటారనమాట, అందుకని వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలన్నమాట అని మనకు అర్థమవుతుంది. దేవుడు రాయించాడు అంటే అక్కడ మనం తప్పిపోయే అవకాశం చాలా ఉంది, కాబట్టి తప్పిపోకూడదు అని. అటువంటి సొదొమ గొమొర్రాలో ఉండే వారి గురించి కూడా అబ్రహాం గారు మాట్లాడుతూ ఏమంటారంటే, దేవుడా అట్లీస్ట్ ఒక 10 మంది ఉంటే వాళ్ళనైనా రక్షించయ్యా అని అడుగుతాడండి. దేవుడికిను అబ్రహాంకి మధ్య కాన్వర్జేషన్ చదవాలి మనకు, అక్కడ భలే ఉంటది. ఆదికాండము 18వ అధ్యాయము 24వ వచనం. ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన ఎడల వారి నిమిత్తము ఆ పట్టణాన్ని వదిలే అంటున్నాడు. 50 మంది ఉంటే వాళ్ళు ఇంకొకరికి మంచి నేర్పిస్తారేమో అని అబ్రహాము. 50 నుంచి కౌంట్ ఎంతకు వస్తుంది? 40 నుంచి ఎక్కడికి వస్తుంది? 30 నుంచి ఎక్కడికి వస్తుంది? 10. చివరికి చూడండి 32వ అధ్యాయం. ప్రభువు కోపపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. దేవుని బతిలాడుకుంటున్నాడు, నువ్వు కోపడకు, ఇంకొక మాట. ఏంటా మాట అంటే, ఒకవేళ అక్కడ అట్లీస్ట్ 10 మంది కనబడినా ఆ 10 మందిని బట్టి ఆ ప్రదేశాన్ని నాశనం చేయకుండా వదిలే అని మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాము గారికి మంచి వాళ్ళు బ్రతకాలి అన్న ఉద్దేశం పైన, చెడ్డవారు మారడానికి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశం పైన దేవుడి ఆలోచనల్ని యాజ్ ఇట్ ఈస్ గా అబ్రహాం గారు ఏమంటారు చూపిస్తున్నట్టుగా లేదు. దేవుడి ఆలోచనల్ని ఆయన అలవాటు చేసేసుకున్నట్టుగా లేదు. దీర్ఘశాంతము దేవుడి లక్షణం, కానీ అబ్రహాం గారు అది అలవాటు చేసుకున్నారు. 25 సంవత్సరాలు వెయిట్ చేశారు. 20 సంవత్సరాల తర్వాత కూడా దేవుడిని నమ్మాడు. తర్వాత అందరినీ ప్రేమించడం, వాళ్ళు మరలా మారతారేమో అని దీర్ఘశాంతంతో దేవుడు ఎదురు చూస్తాడు. అదే లక్షణాన్ని అబ్రహాం గారు కూడా పొందుకున్నారు. ఇంకొక 10 మంది ఉంటారేమో, 20 మంది ఉంటారేమో, 30 మంది ఉంటారేమో, అట్లీస్ట్ ఎంతమంది ఉన్నా వాళ్ళన్నా రక్షించి మిగిలిన వాళ్ళని నాశనం చేయని మాట్లాడుతున్నాడు. అంటే కేవలం అబ్రహాము గారు చెప్పారు కాబట్టి దేవుడు వదిలేస్తాడండి. ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, దేవుడు అన్ని ఆలోచించే చేస్తాడు. దేవుడు అన్ని ఆలోచించే చేస్తాడు కదా అని చెప్పి అబ్రహాం వదిలేలా, క్లారిటీ తెచ్చుకున్నాడు. క్లారిటీ తెచ్చుకుంటూ ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఎప్పుడైనా క్లారిటీ లేకపోతే దేవుడిని అడగాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదివి నిజంగా దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏ సిచ్యువేషన్లో ఏది రైటు, మనం ఎలా ప్రవర్తించాలి అని బైబిల్ చదివి ప్రార్థన చేసి మనం తెలుసుకోవాలి. అబ్రహాము అంత మంచిగా ఉన్నాడు కాబట్టే, దేవుడితో అంత సహవాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే అబ్రహాము గారి గురించి మొదట రాయబడింది. అబ్రహాము గారి సంతానమే మిగతా వాళ్ళని రాయబడింది. అబ్రహాము గారి నుండే యేసు ప్రభు వారు వచ్చారు. దేవుడు అబ్రహాముని ఎంత ప్రేమించాడు, ఎంత ప్రేమిస్తే తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారు అబ్రహాము నుండే రావాలని ఆయన కోరుకున్నాడు. చాలా మంది అనుకుంటారండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఇజ్రాయేలీలు అబ్రహాము కుమారులు అనుకుంటారు. అబ్రహాము కుమారులు అంటే ఇజ్రాయేలీలు కాదండి. అబ్రహాము కుమారులంటే ఎవరైతే మంచిగా బ్రతుకుతారో వారు నిజమైన అబ్రహాము కుమారులు. కొత్త నిబంధనలో యేసుప్రభు వారు చెప్తారు, చూడండి ఏమంటున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకొనుచున్నారే, అలాగ మీరు ఆలోచించొద్దు. దేవుడు కావాలనుకుంటే ఈ రాళ్ల వల్ల కూడా అబ్రహాము కుమారులు పుట్టించగలడు. మీరు కాదు అబ్రహాము కుమారులు, మీరు ఎవరో సర్ప సంతానం, మీరు అబ్రహాము సంతానం కాదు, అపవాది సంతానం. ఎవరు నిజమైన అబ్రహాము కుమారులు అని మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ నుండి చదువుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఎవరంట అబ్రహాము కుమారులు? ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు నిజమైన అబ్రహాము కుమారులు. అంతేగాని ఇజ్రాయేలీలు, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం వాళ్ళు కాదు అబ్రహాము సంతానం అంటే. ఇక్కడ ఎవరైతే విశ్వాసులు ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, మనమందరం నిజమైన అబ్రహాము సంతానం, మనందరం నిజమైన దేవుని సంతానం. అంతేగాని ఇజ్రాయేలీలు, పక్క దేశాల వాళ్ళు కాదు. దేవుడు తెలియని వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు చెప్తారు దేవుడు ఇజ్రాయేల్ దేవుడు, ఆల్ దేవుడు, ఎల్ దేవుడు అని. దేవుడు మాట్లాడేది విశ్వాసుల గురించి. ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వాళ్ళకి నిజమైన తండ్రి అబ్రహాము, విశ్వాసులు నిజమైన అబ్రహాము కుమారులు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు
ధనవంతుడి గురించి లాజరు గురించి చదువుకుంటాం మన లోకాసు వార్తలో. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు కూడా ఇజ్రాయేలీయుడే కదా. కానీ అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళింది ధనవంతుడా లాజరా? లాజరు వెళ్తాడు. తండ్రి అయిన అబ్రహామా అని ధనవంతుడు అక్కడి నుంచి అరుస్తాడు. నిజమైన కుమారుడు ఎవరు చెప్పండి? తండ్రివైన అబ్రహామా అని అరిచిన ధనవంతుడా వెళ్ళి అబ్రహాము రొమ్మున అనుకున్న లాజరా? చెప్పండి, ఎవరు నిజమైన అబ్రహాము కుమారుడు? ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వాళ్ళు అబ్రహాము కుమారులు గాని తండ్రివైన అబ్రహామా అని పిలిచిన ధనవంతుడు లాంటి వారు కాదు. ధనాన్ని ఇచ్చాడు. మళ్ళా సేమ్ అబ్రహాముకి ఎలా అయితే మెల్కీసెదెకు దేవుడు కనబడ్డాడో అలాగే దెయ్యం కూడా కనబడిద్దండి. ఇక్కడ పరలోక రాజ్యానికి సంబంధించిన రాజు, భూలోక రాజ్యానికి సంబంధించిన రాజు అని ఇద్దరు కనబడతారు మనకి. యుద్ధం చేసి లోతుని వాళ్ళ దగ్గర నుండి విడిపించిన తర్వాత అబ్రహాముకి మెల్కీసెదెకు కనబడతాడు. మెల్కీసెదెకు అలా వెళ్తాడో లేదో వెంటనే మళ్ళా సొదొమ రాజు కనబడతాడు. ఎక్కడ? ఆదికాండం 14:21 సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోనమని అబ్రహాముతో చెప్పగా అబ్రహామేమో దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాం ఆలోచన ఎలా ఉంది? ఈ 300 మంది కాదు, వేరే 300 మంది వచ్చినా దేవుడు నన్ను గెలిపిస్తాడు. అది అబ్రహాం విశ్వాసం. కానీ సొదొమ రాజు ఎలా ఉన్నాడు? నీ వెనకాల ఉన్నారే 300 మంది, ఆ 300 మంది నాకు ఇచ్చే, నీకు ఆస్తి ఇస్తా, చాలా ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా. ఏమండి, దేవుడేమో వచ్చి ద్రాక్షరసాన్ని ఇచ్చాడు, సొదొమ రాజు వచ్చి డబ్బు ఇస్తున్నాడు. ఏది కావాలి అబ్రహాంకి? మీరు ఆలోచించండి. రొట్టె ద్రాక్షరసం అబ్రహాం గారి దగ్గర లేవా? రొట్టె ద్రాక్షరసం వెనకాల ఉండే భావం బాప్తీసం తీసుకున్న మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. తన రక్తాన్ని అర్పించింది యేసు ప్రభువారు. రక్తం అర్పించిన దేవుడు కావాలా, ధనమిస్తానని చెప్పే దెయ్యం కావాలా? ఇది ప్రతిరోజు మనం డైలీ లైఫ్లో ఫేస్ చేసే సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషనే అబ్రహాము గారికి కూడా వచ్చింది. రొట్టె ద్రాక్షరసం ఇచ్చే దేవుడు వచ్చాడు. ఆ దేవుడికి తన ధనాన్ని అబ్రహాం ఇచ్చాడు. నాకు ధనం వద్దు బాబు, 10వ వంతంతా నువ్వే తీసుకో, అట్లీస్ట్ మంచి కోసం అది ఉపయోగపడాలని అబ్రహాం ఇచ్చాడు 10వ వంతు. కానీ సొదొమ రాజు ఏంటంట, నీ మనుషులను నాకు ఇవ్వు, ఆస్తిని నువ్వు తీసుకో అని చెప్తే అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారెను నీ వాటిలో ఏది నాకొద్దు, నాకు అన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడని చెప్పాడండి. మీరు తేడా అబ్జర్వ్ చేయాలి. లోకంలో డబ్బునిస్తానని చెప్పే అపవాది వచ్చింది, రక్తాన్ని ఇచ్చాను నువ్వు మంచిగా బ్రతుకు అని చెప్పి దేవుడు వచ్చాడు. ఇద్దరిలో మనం ఎవరిని చూస్ చేసుకుంటున్నాం? అబ్రహాము దేవుణ్ణి చూస్ చేసుకున్నాడు, దేవుడు అన్నాడు. అందువల్ల అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. చాలామంది ఇవాళ సొదొమ రాజును చూస్ చేసుకుంటారు, డబ్బు వచ్చే ప్రొసీజర్ని చూస్ చేసుకుంటారు, లేదా పలుకుబడి ఉండేది చూస్ చేసుకుంటారు. ఏ ప్రొసీజర్లో అయితే అందరూ మనల్ని గౌరవిస్తారో చెప్తుంటారు అనమాట, నువ్వు మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి. తప్పేం కాదు, అది నేను తప్పనట్లా. జనాలు మనల్ని పొగడ్డం కోసమే మనం ఉద్యోగం చేయాలంటాం తప్పు. మంచిగా బ్రతుకుతున్నామా, తప్పుగా బ్రతుకుతున్నామా, ఇది మాత్రమే మనం ఆలోచించాలి. కానీ జనాలు నన్ను పొగుడతారా లేదా, అందరూ నా గురించి గొప్పగా అనుకుంటున్నారా లేదా, అందరు నన్ను గుర్తిస్తున్నారా లేదా, నాకు డబ్బులు వస్తున్నాయా లేదా, నాకు బాగా డబ్బు వచ్చి పక్కనోడు బాగా నాశనం అయిపోతుంటేనే నేను మంచిగా డెవలప్ అయ్యానని దాని ఉద్దేశం. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు మనకి దేవుడు ఒక 1 కోటి రూపాయలు ఇచ్చి మనం ఏమంటాం, మనకు 1 కోటి రూపాయలు ఇస్తే ఆ దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు అంటాం. మన వీధిలో ఉన్న ప్రతి ఒక్కడికి 1 కోటి రూపాయలు ఇచ్చాడు అనుకోండి, మనకి అంత ఆనందం ఉండదు. ఎందుకు? వాళ్ళకి మనకి తేడా లేదు కదా. మనకి ఇంకా 2 కోట్లు కావాలనుకుంటాం. అందరూ సమానంగా ఉండాలి అని కోరుకోవట్లేదండి వాళ్ళ మనుషులు. అందరికీ 1 కోటి రూపాయలు రావాలని కోరుకోవట్లా, నా ఒక్కడికే రావాలి. ఇప్పుడు అందరికి ఇల్లు ఉన్నాయి అనుకోండి, మనకి 2 అంతస్తులు ఇల్లు కావాలి. చుట్టుపక్కల ఎవరికి ఇల్లు లేవనుకోండి, అప్పుడు మనకి ఇల్లు కావాలి. చుట్టుపక్కల ఇల్లు ఉంటే మనకు కూడా ఇల్లు ఉందనుకోండి, మనకు అందులో సంతృప్తి ఉండదు. అందరికీ జాబ్ ఉండి మనకు కూడా జాబ్ ఉందనుకోండి, సంతృప్తి ఉండదు. వ్యాపారం చేసి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి. చుట్టుపక్కల ఎవరికి జాబులు లేకుండా మనొక్కడికే జాబ్ ఉందనుకోండి, అప్పుడు మనం దాన్ని గర్వంగా ఫీల్ అవుతాం, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అది ఇది అని. అబ్రహాము గర్వం ఎందులో ఉంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అతడు మంచిగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము అందుని బట్టి గర్వపడ్డాడు. ఇవాళ మనం దేన్ని బట్టి గర్వపడుతున్నాం? దేన్ని బట్టి దేవుడి దగ్గరికి వస్తున్నాం? దేన్ని బట్టి దేవుడిని మనం గుర్తిస్తున్నాం? దేవుడి నుంచి మనం ఫైనల్ గా ఏం కోరుకుంటున్నాం? మనం కోరుకున్నది చేయాలి అని దేవుడిని నమ్ముకుంటున్నావా? దేవుడు మనల్ని మంచిగా బ్రతకమన్నాడు, మంచిగా బ్రతకడం కోసం మనం దేవుడిని నమ్ముకుంటున్నావా? పరలోకం అంటే మంచిది, నరకం అంటే చెడుది, ఇది కాదండి. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ మంచిది, దేవుడు ఎక్కడ లేడో అది చెడు. ఒకవేళ దేవుడు పరలోకంలో లేడు అనుకోండి, పరలోకం కూడా చెడే. చాలా మంది బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. భూమి మీద మనం కోరికలన్నీ అదిం పెట్టేసుకుని మనం తప్పు చేయకుండా బతికితే పరలోకం వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు బతకొచ్చని కాదు. మారు మనస్సు అన్నాడు దేవుడు. అంటే మనసు నిజంగా మారాలి, ఏదో పైపైన మారడం కాదు, కొంతకాలం వరకే మారడం కాదు. నేను నాతో పాటుగా ప్రతి ఒక్కలో బాగుండాలి, నేను తప్పు చేయకూడదు, ఎవరు తప్పు చేయకూడదు. ఎవరైనా తప్పు చేస్తుంటే నేను వాళ్ళకి తప్పు చేస్తున్నామని చెప్పాలి. ఇటువంటి మనస్తత్వం మనకు రావాలి. అబ్రహాం గారు ఎవరైనా తప్పు చేస్తుంటే తప్పు చేస్తారని చెప్పేవాడు,
ఎవరన్నా చనిపోతుంటే వాళ్ళ కోసం దేవునికి ప్రార్థించేవాడు. వాళ్ళు చనిపోకుండా ఉండడానికి తన సాయశక్తులు అన్ని రకాలుగా ప్రయత్నించేవాడు. దేవుడితోనే ఎంతమందిని రక్షించు, అంతమంది రక్షించు అని దేవుడితోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరన్నా ఆపదలో ఉంటే తన ప్రాణాన్ని అడ్డుపెట్టైనా వెళ్ళి వాళ్ళని కాపాడేవాడు. దేవుడు ఏదన్నా చెప్పాడు అంటే అది ఖచ్చితంగా చేస్తాడనే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అలాగని అబ్రహాం ఏమన్నా దేవుడా? కాదు. అబ్రహాం కూడా అక్కడక్కడ తప్పులు చేశాడు. తానే మోసపుచ్చుకుని తప్పులు చేశాడు. కానీ అబ్రహాము విశ్వాసం బలంగా ఉంది కాబట్టి అతడు తప్పు మార్గంలో వెళ్ళినా గానీ దేవుడు అతన్ని సరిచేసి మంచి మార్గంలో నడిపించాడు. మనం ఒకవేళ అప్పుడప్పుడు తప్పు మార్గంలో వెళ్తాం, మనుషులం కాబట్టి. కానీ మన విశ్వాసం బలంగా ఉంటే దేవుడు మన మార్గాన్ని సరిచేసి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం తప్పు చేసినప్పుడు అది మనకి తెలిసేలా చేస్తాడు. మనం చేయాల్సిందల్లా విశ్వాసాన్ని కలిగి ఉండడం, నిరీక్షణ కలిగి ఉండడం, అబ్రహాములాగా ఓపికతో ఉండడం, ఆ సమయంలో మంచి పనులు చేయడం, చెడుకి దూరంగా ఉండడం. అది మనం అబ్రహాము నుండి మనం నేర్చుకోవాల్సింది. ప్రతిసారి మన డైవర్షన్ అంతా సొదొమ గొమొర్రాల మీదకి, లోతు మీదకి, వాటి మీదకి, ఇటు మీద కాదు. అబ్రహాము ఆ టైంలో ఎలా ఉన్నాడు, అబ్రహాము గారి కోసమే ఇదంతా రాయించబడినట్టుగా మనకు అర్థమవుతుంది. స్టార్ట్ చేయడమే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని స్టార్ట్ అవుతుంది కొత్త నిబంధన. నీ సంతానము అని యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నాడంటే అబ్రహాము విశ్వాసాన్ని దేవుడు ఎంత గుర్తించాడో మనకు అర్థం అవ్వాలి. మీ విశ్వాసాన్ని నేను గుర్తించకపోవచ్చు, పాస్టర్ గారు గుర్తించకపోవచ్చు, విశ్వాసాలని. కానీ ఎవరి విశ్వాసమైనా ఎంత ఉందని గుర్తించేది ఎవరు? దేవుడు. శిష్యులు ఎవరు గుర్తించలా. ఏం వేసింది 2 కాసులే కదా అని. కానీ ఎవరు గుర్తించారు? యేసు ప్రభువు గుర్తించారు. 2 కాసులు వేసినా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ వేసింది ఎవరంటే ఈవిడే. డబ్బు గురించి మాత్రమే కాదండి, మన విశ్వాస జీవితంలో మనం చేసే ఏ పనైనా కానీ దేవుడి మీద విశ్వాసంతో చేస్తున్నామా, నిరీక్షణతో చేస్తున్నామా, ఓపికతో చేస్తున్నామా, తప్పు చేయకుండా చెడుకు దూరంగా మంచి ఉద్దేశంతో చేస్తున్నామా, ఇవి మాత్రమే దేవుడు చూస్తాడండి. అవి మనలో ఉన్నాయనుకోండి, అబ్రహాము నిజమైన కుమారులు మనం అవుతాము కానీ ఇజ్రాయేలీలు ఎవరో. మీరు మీ తండ్రి అయిన అబ్రహాం అని చెప్పుకోండి, కానీ మీరు నిజమైన కుమారులు ఎవరో. నిజమైన కుమారులు ఎవరు అవుతారంటే ఎవరైతే విశ్వాస ప్రకారంగా ఉంటారో వారు అబ్రహాముకి నిజమైన సంతానం, వారు దేవునికి నిజమైన సంతానం. భూమి మీద ఉండే వాళ్ళందరూ దేవుని పిల్లలే. కానీ ఎవరైతే దేవుణ్ణి వ్యతిరేకిస్తారో వాళ్ళు దేవుని పిల్లలు కాదు. నిజమైన దేవుని పిల్లలు అంటే ఎవరంటే ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే నిజమైన దేవుని పిల్లలు. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? సర్ప సంతానమా అని చదువుకుంటాం మనం. వారిని మరలా మార్చడమే మన పని. దేవుడు కూడా అందుకే దీర్ఘశాంతంతో వెయిట్ చేస్తున్నాడు. దేవుడు కూడా మరలా ఇంకొక ప్రళయాన్ని రప్పించలేడా చెప్పండి? ఇంకొకసారి ఆ పని చేయలేడా? ఒకసారి చేసినా ఇంకోసారి చేయలేడా? చేయగలడు. కానీ ఎవరూ చనిపోవాలి అని దేవుడు కోరుకోవట్లేదు. ఎవరూ నశింపవలనని ఇచ్చించక అందరూ మారు మనసు పొందవలనని ఇంకొంతకాలం ఆగుతున్నాడు. ఆ ఆగేది ఇక్కడున్న మనందరి కోసం అవ్వకూడదు. నీకోసం యేసుప్రభు ఆగిపోకూడదు. మనం వెళ్ళి వేరే వాళ్ళకి సువార్త చెప్పాలి. వాళ్ళ కోసం యేసుప్రభు ఆగిపోవాలి. వాళ్ళని మనం ఏం చేయాలంటే త్వరగా మార్చేసి యేసుప్రభు రాకడని దగ్గర చేయాలి. అప్పుడు మనం పరలోకానికి వెళ్ళే సమయం కూడా చాలా దగ్గర అవుతుంది. అంతేగాని ఆయన మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, సంఘంలో కూర్చున్న మన కోసమే ఆయన రాకుండా ఆగిపోతున్నాడు భూమి మీదకి అంటే మనం ఇంకా మార్చుకోవాల్సింది చాలా ఉంది, మారాల్సింది చాలా ఉంది. ఏమో ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అన్నాడు. ఈ రోజే వస్తాడేమో, ఈ సమయంలోనే వస్తాడేమో, ఈ మెసేజ్ అయిపోయేలోపే వస్తాడేమో. సిద్ధపాటు కలిగి ఉంటున్నామా లేదా? అంతం వరకు మనం సహిస్తున్నామా లేదా? అబ్రహాము వంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా లేదా? ఇవన్నీ ప్రతి విశ్వాసి తన జీవితంలో తాను క్వశ్చన్ చేసుకుని మనంగా ఇవన్నీ మనల్ని మనం పరీక్షించుకొని మంచిగా ఉన్నప్పుడే ఇవన్నీ మనకు బాగా అర్థమవుతాయి. ఈ మెసేజ్లన్నీ కూడా ఎవరైతే ఆ బైబిల్ కోర్స్ కంప్లీట్ చేసి వింటున్నారో వాళ్ళ కొరకు, ఎవరైతే ఆ కోర్స్ అంతా వినకుండా అన్ని మెసేజ్లు వినకుండా డైరెక్ట్గా ఈ మెసేజ్ వింటున్నారో, ఈ మెసేజ్లో ఏవైనా అర్థం కాని మీకు విషయాలు ఉన్నట్లయితే దయచేసి ఆ బైబిల్ కోర్స్ మొత్తం వినండి. లేదా మా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, అన్ని అడిగి తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ బాగా నేర్చుకుని దేవుడి యొక్క మనసును అర్థం చేసుకుని తప్పు చేయకుండా మనం చనిపోయేంత వరకు కూడా మంచిగా బ్రతకాలి అనేది ఒక్కటే ఇక్కడ ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. మరలా మరొక సమయం దేవుడు మనకిచ్చి మనందరం ఇలా కలుసుకొని ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకుని విశ్వాసంలో ఇంకొంత బలపడాలని నేను కోరుకుంటున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, మాకు సహాయం దయచేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఒక చోట చేర్చి నీ మాటలు మాకు అందించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరి ఏ మాటలైతే మీరు అందించారో వాటిని చెవులతో విని తర్వాత వదిలేయకుండా తండ్రి, మా హృదయం అనే పలకల మీద వాటిని రాసుకొని వాటి ప్రకారంగా మా జీవితాన్ని బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని, ఎవరెవరైతే తండ్రి మీ యొక్క సహాయం కోరుతున్నారో ఆర్థికంగా, ఆరోగ్యంగా వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ చిత్త ప్రకారంగా వారికి స్వస్థత దయచేయమని, వారి మనస్సుల్లో ఉన్న కోరికలు మీరే ఎరిగి ఉన్నారు కాబట్టి తండ్రి మీ చిత్తానుసారంగా వాటిని తీర్చమని, మేమందరం విశ్వాసంలో అనేక మందికి మాదిరిగా ఉండేలాగా మా జీవితాలను తీర్చిదిద్దమని, మీరే ముందుండి మమ్మల్ని నడిపించమని మా ప్రభువు మీ ప్రియకుమారుడు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఎవరైతే సంఘ అభివృద్ధి కోసం
కానుకలు ఇవ్వాలి అనుకుంటున్నారో వారందరూ కూడా కానుకలు ఇవ్వండి. యూట్యూబ్లో ఎవరైతే వింటున్నారో వారైతే మాత్రం కానుకల కోసం ఈ మెసేజ్ యూట్యూబ్లో పెట్టలేదు, మీరు అది గుర్తుపెట్టుకోండి. లేదు మేము ఇవ్వాలి అనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అలా అయినా మీరు ఇవ్వచ్చు. ఎవరికైనా కానీ సమస్యలు, డౌట్స్, మాట్లాడాలి ఇంకా ఏవైనా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, అందరూ కూడా కాంటాక్ట్ అవ్వగలరని దేవుని పేరిట మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.